ఏపీలో రేషన్ షాపుల నుంచి నిత్యావసరాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. డీలర్లు అందుకు తగ్గ సన్నాహాలు చేసుకున్నారు. దీనిపై విజయవాడ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉదయం నుండి డీలర్ల వద్దనే రేషన్ బియ్యాన్ని అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్ల వల్ల పూర్తిగా వినియోగదారుల వరకు రేషన్ బియ్యం వెళ్ళలేదని కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంది ఏంటి అనేది కూడా ఇక్కడ డిపో వ్యవహరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ప్రస్తుతం మళ్ళీ మీ చేతుల్లోనే రేషన్ డీలర్లకే మళ్ళీ ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ ఇవ్వటం కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని కొన్ని సవరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని డీలర్ లాగిన్లో రేషన్ డిపోల వద్దే రేషన్ బియ్యం ఇవ్వడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆ లోపాలు ఏవంటే వృద్ధులు, వికలాంగులు, రాలేని వారికి ఇంటి వద్దకే మేమే వెళ్ళి ఏలుముద్ర వేయించి వాళ్ళకి ఇంటికే ఇచ్చే విధంగా కూడా మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వారు. కాబట్టి ఎండియు వాహనంలో ఉన్న లోపాలలో వృద్ధులు, రాలేని వారికి మేమే వెళ్ళి ఇస్తున్నాం కాబట్టి ఆ లబ్ధి వాళ్ళకి అదే విధంగా పొందుతున్నారు. కాబట్టి పనులకు వెళ్ళే వాళ్ళు ఎండియు వాహనం వల్ల ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి రేషన్ షాపుల ద్వారానే రేషన్ తీసుకోవటం వల్ల ప్రయోజనము, లబ్ధి ప్లస్ వాళ్ళ టైం కూడా కలిసి వస్తుంది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకోవచ్చు మా రేషన్ సమయాల్లో. అంటే గత టైమింగ్స్ కి ఇప్పుడు టైమింగ్స్ కి మారిందా? గత టైమింగ్స్ లో వాహనాలు వాళ్ళ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, హార్న్ వేసేవాళ్ళు, ఏ టైం ఉంటే ఆ టైం వెళ్ళేవాళ్ళు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూడా అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మేము ఒకసారి స్థిరంగా ఉండటం వల్ల లబ్ధిదారులకి మేము సమర్థవంతంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఇస్తాం కాబట్టి వారు ఏ సమయంలో వచ్చినా మేము ఉంటాం కాబట్టి ఇబ్బందుల్ని మనం ఇవన్నీ అధిగమించుకొని లబ్ధిదారులకి ఇవ్వడానికి మంచి నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి మేము ఈ విషయంలో చాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే స్టాక్ రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతున్న రేషన్ పంపిణీ కార్యక్రమం ఇప్పటికే స్టాక్ వచ్చేసిందండి. స్టాక్ అన్ని షాపులకి కొండపిల్లో 16 షాపులు ఉన్నాయండి. 16 షాపులకి స్టాకులు వచ్చేసినాయి. అదేవిధంగా రేపు లోకల్ ప్రజానాయకులతో కూడా మా షాపుని ఓపెనింగ్ చేయించుకోవడానికి నాయకులను కూడా పిలిచాము, వాళ్ళు కూడా వస్తా అన్నారు. ఈ విధంగా ప్రజలకి రేపు టముకు కూడా వేయించాము రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయుటకు. కాబట్టి రేపు ఉదయానికి అన్ని స్టాకులు అన్ని రెడీగా ఉన్నాయండి. మరో డీలర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సార్, ఒక్కొక్క డీలర్కి ఎన్ని కార్డులు ఉంటాయి, వాళ్ళు ఈ విధంగా ఎన్ని రోజుల్లో పంపిణీ చేయాలంటే ఏం చెప్తారు? ఒక్కొక్క డీలర్కి 500 నుంచి 600 దాకా ఉన్నాయి. 1 నుంచి 15 వరకు పొద్దున 8 to 12, మధ్యాహ్నం 4 to 8 గంటల వరకు ఇవ్వాల్సిందే. 500 నుంచి 600 కార్డులు దాకా. అంటే గత ప్రభుత్వంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చు అనేది కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా ఇప్పుడు ఒక కార్డు హోల్డర్ ఎక్కడైనా తీసుకోవచ్చా, లేదంటే ఆయన పరిధిలోనే తీసుకోవాలా? ఇప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ లో కార్డు అయినా, ఆంధ్రాలో ఉన్న కార్డులన్నీ ఏ డిస్ట్రిక్ట్ లో కార్డు అయినా ఎవరైనా ఇవ్వచ్చు. ఎక్కడ ఉన్నా సరే ఇవ్వచ్చు. అంటే గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారని, మీరు కూడా చాలా వరకు పోరాటాలు చేశారు, మీరు రోడ్డు మీదకి వచ్చిన కూడా పరిస్థితి ఉంది. అప్పుడుది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎండియు వాహనాలు మాకు కొంచెం మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అవి తీసేయడం వల్ల మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళ వల్ల మాకు కొంచెం సరిగ్గా అమౌంట్లు రాలేదు, టైంకి రాలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అంటే ఇంకోటి మీకు గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వంలో కూడా కొన్ని కీలకమైన డిమాండ్స్ కూడా ఉన్నట్టున్నాయి. మీకు ఆ సంచుల విషయంలో కానివ్వండి, కమిషన్ల విషయంలో కానివ్వండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏమన్నా తెలియజేశారా? ఆ డిమాండ్లు ఏ విధంగా ఉంటాయంటే చెప్తారు. గౌరవ మంత్రివర్యులు మాకు అయితే మంచిగానే చేస్తానన్నారు, మీరు సక్రమంగా ఇవ్వండి మేము చేస్తానని చెప్పి మా స్టేషన్కి చెప్పారు. అంతకుముందు మాకు ప్రతిదీ మేము కోర్టుకి వెళ్ళి ఆపుకున్నామండి. అంతకుముందు సంచులు ఒకసారి ఆపారు, మాకు కిరాయిలు ఒకటి ఆపారు. వాటి వల్ల మేము కోర్టుకి వెళ్ళి సాధించుకున్నాం. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు గారు మీకు సక్రమంగా చేయండి, మీ డిపో దగ్గరికే అందరూ జనాలు వస్తారు, జాగ్రత్తగా చేయండి,
సక్రమంగా పంపిణీ గవర్నమెంట్కి మంచి పేరుతోనే మీకు కూడా మేము మంచి చేస్తామన్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే రేపు నుండి అయితే రేషన్ బియ్యం అయితే రేషన్ షాపుల వద్ద నుండి పంపిణీ జరుగుతుంది. అది కూడా ఇక్కడ గతంలో లాగా వృద్ధులకు కానివ్వండి రాని వారికి స్వయంగా ఈ రేషన్ షాప్ డీలర్లే అక్కడికి వెళ్ళి వాళ్ళతో వేలిముద్ర వేయించుకొని వాళ్ళకి సరుకులు కూడా ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మరో పక్కన గత ప్రభుత్వంలో జరిగిన తప్పులైతే ఈ ప్రభుత్వంలో జరగవు అని ఒక హామీ అయితే వచ్చింది. కాబట్టి పూర్తిగా మా వరకు మేము ఖచ్చితంగా వినియోగదారులకు ఖచ్చితమైన బియ్యాన్ని కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి సరుకుని వినియోగదారు వరకు తీసుకెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్